ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అధిపతి ఎందుకు అతడు ఏ దుష్కార్యము చేసనని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అడుగుతున్నాడు, ఎందుకు? ఏం తప్పు చేశాడని, ఏ దుష్కార్యం చేశాడని ఆయన సిలువ వేయమని అడుగుతున్నారంటే, ప్రశ్నకు మళ్ళీ అదే మాట, ఆయన్ను సిలువ వేయండి. ఈ కేకలు వేస్తున్న వారి అభిప్రాయం, ఈ కేకలు వేస్తున్న వారి ఉద్దేశం యేసయ్యను మరణానికి అప్పచెప్పాలి. కారణం, ఆయన పాపము చేస్తున్న వారి ఎదుట ప్రశ్న వేసేవాడిగా, సమాధానం అడిగేవాడిగా ఉన్నాడు. తప్పు చేసిన వారు ఎవరికి సమాధానం చెప్పే పని లేనప్పుడు వారు చాలా సైలెంట్గా ఉండిపోతారు. కానీ సమాధానం చెప్పాల్సి వస్తే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తిరగబడతారు. ప్రజలు తిరగబడుతున్న స్థితిలో కనిపిస్తున్నారు. మంచి ముందు ఎప్పుడూ కూడా చెడు నిలబడలేదు. అందుకే సాంగత్యం చేస్తున్న వారు ఒకవేళ చెడ్డవారితో సాంగత్యం చేస్తే వారు చెడ్డవారిగా అయిపోతారు. ఒక మంచి వానితో సాంగత్యం చేయడానికి చెడ్డవాడు అస్సలు ఇష్టపడడు. బరబ్బాను విడుదల చేసినా పర్వాలేదట, కానీ యేసయ్యను మాత్రం శిక్షించాలి, మరణానికి అప్పచెప్పాలి. ఈ భయంకరమైన ఆలోచన ఒకవేళ అలనాడు అక్కడున్న యూదులు చేసినారైతే, ఈ దినాలలో మనం ఏం చేస్తున్నాం? మనం కూడా యేసయ్యను సిలువకు వేస్తున్నామా లేదా అనే మాట ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్తావు? లేదండి, నేను సిలువ ఎప్పుడు వేయలేదు, సిలువ వేయమని నేనెందుకు అంటాను అని అనుకుంటామేమో. కానీ యేసయ్యను అనేక సార్లు ఆయనకు అయిష్టమైన కార్యాలు జరిగిస్తూ ఆయన సిలువ వేస్తున్నాం మనం. అవును, మనం చాలాసార్లు యేసయ్యను బాధ పెట్టిన వారమే. ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, ఆయన అడుగుతున్నప్పుడు, ఏం చేస్తున్నావయ్యా, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతున్నప్పుడు మనము తట్టుకోలేకపోతున్నాం. తిరిగి సిలువకు ఆయన ఎక్కిస్తూ ఉన్నాం. ఈ శ్రమల వారాలలో యేసు ప్రభు సిలువలో ఆయన బలియాగమైన ఆ యొక్క శ్రమలు, ఆయన మన కొరకై ప్రాణం పెట్టిన ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ, ఆయన చేసిన గొప్ప కార్యాలను హృదయంలో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇది ప్రతి దినము మనం మన కొరకు ఆయన శ్రమపడ్డాడన్న సంగతి మర్చిపోవద్దు. మనము చాలాసార్లు ఈ లోకంలో బ్రతుకుతూ ఈ లోకంలోని సుఖభోగాలను, సంతోషాలను కైవసం చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి అనేక సార్లు యేసయ్యను మనము సిలువనెక్కిస్తూ ఉన్నాం, కేకలు వేస్తూ ఉన్నాం. బరబ్బా విడుదల కావడం అంటే మన బ్రతుకులో పాపపు బ్రతుకును మనం ఇష్టానుసారంగా బ్రతకటానికి ప్రయత్నం చేయటమే. యేసయ్య వాటినన్నిటినీ మన నుండి దూరపరుస్తాడు. మన బ్రతుకుల నుండి పాపమనే స్థితిని తీసివేస్తాడు. అయితే పాపాన్ని ఇష్టపడేవాడు, పాపము కొరకు మాత్రమే బ్రతికేవాడు, పాపభూయిష్టమైన ఆలోచనలు కలిగిన వాడు యేసయ్యను సిలువ వేయమని అంటాడు. మనం ఎక్కడ ఉన్నాం? యేసయ్యను సిలువ వేస్తున్నామా? లేదా సిలువ వేయబడిన యేసయ్య దగ్గరికి వచ్చి బిగ్గరగా కేక వేస్తూ, అయ్యా నన్ను క్షమించు దేవా అంటూ జీవితాన్ని సరి చేసుకుని ముందుకు కొనసాగుతున్నామా? నీ కేక ఎటువంటిది? అర్థించే కేక లేదా సిలువకు అప్పజెప్పే కేక? మన బ్రతుకులను మార్చిన ఆ యేసయ్యతో ప్రయాణం చేద్దామా? మన బ్రతుకులను ఇంత అందంగా తీర్చిదిద్దిన యేసయ్యతో కలిగి కొనసాగుదామా? ఆ గొల్గొతా కొండపైన ఆయన్ను అతి భయంకరంగా, క్రూరంగా సిలువకు దిగగొట్టినారు. ఈ దినాలలో మనము ప్రతి దినము యేసయ్యను సిలువకు దిగగొడుతున్నామేమో. మన
మాట, చూపు, ప్రవర్తన, అలవాట్లను బట్టి యేసయ్యను ఇంకా సిలువకు వేసే వారంగా ఉంటున్నామేమో, సిలువ వేద్దామనే మాటే ఉందేమో. మార్చుకోవడానికి యేసయ్య దగ్గరికి వద్దామా? తలంపులను మార్చేవాడు, జీవితాన్ని మార్చేవాడు, తప్పుడు మార్గములను సరిచేసి నమ్మకమైన సరి అయిన దారిలో నడిపించేవాడు. ఆయన్ను కలిగి కొనసాగటానికి భయపడాల్సిన పని లేదు. ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన హృదయంలో వసిస్తాడు, నిలబెట్టి నడిపిస్తాడు. ఈ యొక్క ఉదయకాలం ఆయన కొరకై మనం బ్రతికే వారముగా మన జీవితాలను కొనసాగింపజేసే వారముగా మనం ఉందాం. మనం వేసే కేక, ఆర్తధ్వని కేక ఆయన వింటాడు. వచ్చి మన బ్రతుకులలోని ప్రతి పరిస్థితులను సరిచేసి స్థిరపరిచి నడిపించే దేవునిగా మన వెంటే ఉన్నాడు. మరవవద్దు, ఆయన నిన్ను నిలబెట్టడానికే వచ్చినాడు. నిన్ను కూలదోయడానికి, పాడు చేయటానికి ఆయన వచ్చినవాడు కాడు. మనమే ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆయనను సిలువ వేయటానికి పట్టుకొని ఆ గొల్గొతా కొండపైకి ప్రతిసారి మనమే తీసుకొని వెళ్తున్నామేమో. ఆయన ప్రతిసారి మనల్ని క్షమిస్తున్నవాడుగా ఉన్నాడు. తండ్రితో అనుసంధానం చేసే బ్రతుకుగా మనల్ని స్థిరపరిచిన యేసయ్యను మరవకుండా నమ్మకంగా ఆయన్ను కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం ముందుకు కొనసాగుతూ ఇతరులకు యేసయ్య గూర్చిన మాటలు కేకలు వేస్తూ వారికి అందించే వారముగా, నమ్మకమైన పాత్రలుగా మనము స్థిరపరచబడి నిలబడి కొనసాగుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే వందనాలు. అయ్యా, మాలో ఎన్నో లోటుపాట్లు, ప్రతిసారి నిన్ను మేము సిలువకు ఎక్కించే వారముగా మా ప్రవర్తనలు ఉంటున్నాయి, మా మాటలు ఉంటున్నాయి, మా ఆలోచనలు ఉంటున్నాయి. మేము చేసే ప్రతి పని చాలాసార్లు నీకు విరుద్ధంగా ఉంటున్నాయి. అయ్యా, ఆనాడు యూదులు సిలువ వేయమని కేకలు వేసినారు. అయ్యా, ఈ దినమున తండ్రి మేము మౌనంగా ఉండే నిన్ను సిలువకు వేస్తున్నాం. ఎవరికి తెలియకుండానే నిన్ను సిలువకు దిగగొడుతున్నాం. అయ్యా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. దయతో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని అయ్యా, మీ కొరకు బ్రతుకుటకు, నమ్మకమైన జీవితం కలిగి కొనసాగుటకు సహాయం దయచేయండి. నీ సిలువ వైపుకు అడుగులు వేస్తూ నా తండ్రి కేక వేసి నా తండ్రి నిన్ను అర్థించే వారముగా, క్షమాపణ మేము పొందుకునే వారముగా, నీ సన్నిధానంలో నమ్మకమైన జీవితాన్ని కలిగి కొనసాగే వారముగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, దారి తప్పిన ప్రతి బిడ్డను నీ మార్గంలోకి నిలబెట్టుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా, నీకే స్తుతులు. నువ్వు ఏ దుష్కార్యము చేయలేదు, ఏ దోషము చేయలేదు. దోషము చేసింది మేమే, అన్యాయపు బ్రతుకు బ్రతికింది మేమే, అన్యాయమైన స్థితిలో నిలబడింది మేమే. అయ్యా, క్రూరులముగా, నీచులముగా, దౌర్భాగ్యులముగా మా బ్రతుకులను పాడు చేసుకొని పాతాళంలోకి జారిపోతున్న మా బ్రతుకులను నా తండ్రి, నువ్వు గొప్ప అద్భుత కార్యం జరిగించి మా బ్రతుకులను మీరు నిలబెట్టిన నా తండ్రి బలియాగము కొరకై, కలువరి సిలువలోని యాగము కొరకై వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బలహీనమైన మనసును నీ సన్నిధానంలో బలపరిచి, నీ కొరకై స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.